రైట్, వేణుగోపాల్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ నాయకులకి ఏంటంటే నిజాలు మాట్లాడితే నచ్చవు, ఫ్యాక్ట్స్ తోటి డేటాస్ తోటి మాట్లాడితే వాళ్ళకి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉండదు. వీళ్ళకి ఏంటంటే ఎంతసేపు బూతు పురాణం ఎత్తుకోవాలా, లేనిపోని రాద్ధాంతం చేయాలా, డైవర్ట్ చేసే పరిస్థితి ఉంటుంది తప్ప వాళ్ళు వాస్తవాలు మాట్లాడితే జీర్ణించుకోలేని పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ ఉంది. ఇందాక అన్న చెప్పినట్టు, అంజిరెడ్డి అని చెప్పినట్టు బేసిక్ ఏంటంటే వాళ్ళకి 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయినా కూడా వాళ్ళ పద్ధతి మారలే, మాట తీరు మారలే, వాళ్ళు చేసే రాజకీయం మారలే, వాళ్ళ నాయకుల పనితీరు మారలే. ఈ రోజు పరిస్థితి ఎట్లా తయారైపోయిందంటే వాళ్ళు ఎంచుకున్న మార్గం ఒకటి ఏందిరా అంటే గొడవలు సృష్టించాలా, రాష్ట్రంలో రాండ్ ఆర్డర్ లేకుండా చేయాలా, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు నిర్వీర్యం చేయాలా, రాష్ట్రంలో యువతని కూడా రెచ్చగొట్టే పరిస్థితులు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడి వాళ్ళని సునకానందం పొందే పరిస్థితులు వైఎస్ఆర్సీపీ ఉంది బ్రదర్. ఈ రోజు ఇంత దుర్మార్గమైన రాజకీయాలు చేసే పార్టీ దేశ చరిత్రలో ఏ ఒక్క రాష్ట్రంలో లేదు. దౌర్భాగ్యం ఏంటంటే అది మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఒకసారి మినిస్టర్ గా పనిచేసిందాక చెప్పినట్టు 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అంబటి రాంబాబు గారు, 60 సంవత్సరాల వయసు, 60 సంవత్సరాలకు పైన మా నాన్న వయసు ఉంటుంది ఆయనకి. నేనేం పెద్ద మాట్లాడదలుచుకోలేదు, కానీ పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు బేసిక్ కామన్ సెన్స్ ఉండాలా లేదా? ఎందుకు మాట్లాడతావు? అలాంటి వర్డ్స్ ఎందుకు వస్తాయి? నీకు ఎంత కోపం ఉన్నాయా? నాకు కూడా కోపం ఉంటది. కోపం వచ్చిన ప్రతిసారి ఇట్లాంటి మాటలు మాట్లాడతావా? మందు అయితే నీకేమంటారు, అమ్మ కాస్త పెళ్ళాం అవుతుందా? ఇట్లాంటి మాటలు మాట్లాడేది రోడ్డు పైకి వచ్చి నీ స్థాయి తగ్గ మాట్లాడు, నీ స్థాయి తగ్గట్టు బిహేవ్ చేయి. అలాంటి స్థాయి మరిచి నీ స్థాయి దిగజార్చే విధంగా ఇట్లాంటి మాటలు మాట్లాడి మళ్ళీ ఏదో క్షమాపణ చెప్పినట్టు డ్రామాలు వేసి జైలు పోయించిన తర్వాత మళ్ళీ ఈ రోజు తగ్గేదిలా అని చెప్పి డైలాగ్, సినిమా డైలాగ్ కొట్టుకుంటా ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాను? 65 సంవత్సరాల వయసు ఉంది, 30 సంవత్సరాల పైబడి రాజకీయం చేశా అంటున్నావు. ఇలాంటి సంస్కృతి, ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి యువతకి ఏం సందేశం ఇస్తున్నావు? మీ వైఎస్ఆర్సీపీలో కొంతమంది పిల్లనాయాలు ఉన్నారు. ఆ పిల్లనాయాలకి ఏంటంటే కేవలం సోషల్ మీడియా నమ్ముకొని ఒక రాజకీయ పార్టీ నడుపుతున్న పార్టీ ఏదైనా ఉందంటే దేశ చరిత్రలో అది వైఎస్ఆర్సీపీ. కేవలం పేటీఎం ఆర్టిస్ట్ నమ్ముకొని, పెయిడ్ ఆర్టిస్టులు నమ్ముకొని, సోషల్ మీడియా నమ్ముకొని ఈ రోజు కొత్త డ్రామాలు, రోజుకు ఒక రెచ్చగొట్టే డ్రామా, రోజుకు ఒక పనికిమాల డ్రామా తీసుకొచ్చి ఒక డైవర్ట్ పాలిటిక్స్ ప్లే చేసుకుంటారు రాష్ట్రంలో. కేవలం వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం ఈ రోజు రాజకీయం చేస్తుంది. ఇందాక ఓ మాట అన్నారు ఆంజనేయ రెడ్డి అన్న, ఏమంటున్నాడంటే రాష్ట్రంలో ఏదైనా ఒక పని జరగాలంటే ప్రజల సంక్షేమం లేదా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఈ రోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ కి అంతమంది వచ్చారు. అది వాస్తవం, ప్రతి ఒక్కరు గమనించాలా. గత 5 సంవత్సరాలు ఆ పరిస్థితి లేదు బ్రదర్. హైదరాబాద్ నుంచి కానీ, మెడ్రాస్ నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ ఆంధ్రప్రదేశ్కి రావాలంటే భయపడే పరిస్థితి. అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా, సామాన్య ప్రజలైనా, మహిళలైనా, లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఏ నాయకులైనా కూడా రాష్ట్రం రావాలంటే భయపడే పరిస్థితి. ఎందుకంటే అడిగి పోతే కేసులు పెడతారు, జైల్లో పెడతారేమో, లేకపోతే అనవసరంగా గొడవలు సూచిస్తారేమో, అనవసరంగా లా అండ్ ఆర్డర్ నిర్వీర్యం చేసే పరిస్థితి అవసరం లేదని చెప్పి బయట దాంకొని రాజకీయాలు చేసిన పరిస్థితులు గతంలో ఉన్నాయి. ఎమర్జెన్సీ వాతావరణాన్ని కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి ఛాన్స్ తీసుకొని రాష్ట్రాన్ని రావణ కాస్ట్ చేసిన పరిస్థితి ఉన్నాయి. నేను చివరిగా ఒక్క మాట చెప్పాలి ఇక్కడ. వెంకటేశ్వర రెడ్డి గారు ఇందాక అంటున్నారు ఏదో అబద్ధాలు చెప్తున్నాం, ఫేక్ మాటలు అంటున్నాం. నేనేం మాట్లాడదలుచుకోలేదు, అలాంటి మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఎందుకంటే ఏదైనా మేము డేటాతోనే వస్తున్నాం. నీ ముందరనే సెర్చ్ చేస్తా. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ నేనేమి ఇది చేయట్లేదు. ఇంటర్నెట్ లోకి వెళ్ళి మీ ముందునే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇన్ 2024 to 2026 కొడుతున్నా. జస్ట్ ఒకసారి చూడండి మీరు. నేనేదో అబద్ధం చెప్పట్లేదు. ఇంటర్నెట్ లో వచ్చే డేటానే మీరు చదవండి ఒకసారి, ఓకేనా? ఇక్కడ ఏమొచ్చింది బ్రదర్? వచ్చిందా లేదు? ఇక్కడ 6% కనపడుతుందా? 6% డిక్రీజ్ అయినట్టు కనపడుతుందా? సేమ్ క్వైరీ నేను ఇప్పుడు ఇయర్ మారుస్తాను అంతే, ఏం చేయ నేను. ఎందుకంటే మీకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, నిజాలు చెప్తాను. 2019 నుంచి 2023 వరకు, 24 వదిలేసేయండి ఇంకా, ఎందుకంటే వాళ్ళ చివరిలో ఉన్నారో ఏదో పనికిమాల పనులు చేశారు. 2019 నుంచి 2024 వరకు లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏందని చెప్పి ఒకసారి చాట్ జీపీటీని అడుగుతాను. నేను ఎవరిని అడగట్లేదు. నా మాటలు నమ్మద్దు, మా పార్టీ నాయకుల మాటలు నమ్మద్దు, హోమ్ మినిస్టర్ మాటలు నమ్మద్దు, చాట్ జీపీటీ మాటలు నమ్మండి. ఏం చెప్తుంది ఇక్కడ? ఎంత అప్రిషియేషన్ అయింది వైఎస్ఆర్సీపీ టైంలో? ఈ నెంబర్ చూడండి ఒకసారి. సో అది పరిస్థితి. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2023 వరకు రాష్ట్రంలో ఒక అరాచక పాలన జరిగింది. క్రైమ్ రేట్ పెరిగింది, మహిళల మీద దాడులు పెరిగినాయి, మానభంగాలు పెరిగాయి. రాష్ట్రంలో ఈరోజు సామాన్య ప్రజల ఆస్తులు లాక్కునే పరిస్థితులు చూసాం. రాష్ట్రంలో ఈరోజు ఎలాంటి పరిస్థితి ఉందంటే గంజాయి దగ్గర నుంచి, రెడ్ శాండిల్ స్మగ్లింగ్ దగ్గర నుంచి, ల్యాండ్ గ్రాబింగ్ దగ్గర నుంచి, మహిళల మీద దాడుల దగ్గర నుంచి, సామాన్య ప్రజల మీద దాడుల దగ్గర నుంచి, అమరావతి రైతుల మీద దాడుల దగ్గర నుంచి, ఈరోజు దాడులు చేసిన వాళ్ళకి మళ్ళీ ప్రమోషన్లు ఇచ్చుకుంటా వాళ్ళకి మళ్ళీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడమని చెప్పి ఎంకరేజ్ చేసే విధంగా రాష్ట్రంలో ఒక నాయకుడు చలామణి అయ్యాడు. ఇలాంటి నాయకుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాడంటే
ప్రజలందరూ జీర్ణించుకోలేకనే 151 స్థానాల నుంచి 11 స్థానాలు తీసుకొచ్చారు. నేను ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా, కడప జిల్లా వాసిగా అంతో ఇంతో వాళ్ళ నాన్న మీద ప్రేమ ఉంది కాబట్టి చెప్తున్నా, ఈ రోజుకైనా పద్ధతి మార్చుకోండి, ఈ రోజుకైనా రాజకీయం చేసే పరిస్థితి మార్చుకోండి. మీరు చేస్తున్న రాజకీయాలు ప్రజలకు నచ్చట్లేదు. మీరు చేస్తున్న ఈ దుర్మార్గమైన పనులు ఏదైతే ఉన్నాయో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఒక్క తప్పు చేసి ఆ తప్పు నుంచి తప్పించుకోవడం కోసం 100 తప్పులు చేస్తున్నారు. ఒక అబద్ధం చెప్పి ఆ అబద్ధాన్ని నిజం చూపించుకోవడం కోసం 100 అబద్ధాలు ఆడుతున్నారు. ఒక దరిద్రమైన పని చేసి ఆ దరిద్రమైన పని కప్పించుకోవడం 100 దరిద్రమైన పనులు చేస్తున్నారు రాష్ట్రంలో. ఇలాంటి రాజకీయం, ఇలాంటి పనికి మాలిన పనులు చేసే పరిస్థితి, ఇలాంటి సంస్కృతి ఎంకరేజ్ చేసే పరిస్థితి రాష్ట్రంలో లేదు. ఈ పనికి మాలిన రాజకీయాలు గతంలో ఉన్నాయేమో కానీ ఈ రోజు అలాంటి పరిస్థితి లేదు. సోషల్ మీడియాలో వాస్తవాలు ప్రతి నిమిషాలు బయటకు వస్తున్నాయి. మీరు ఏదైనా కవర్ చేయాలని ప్రయత్నం చేసినా కూడా నెక్స్ట్ మినిట్ లో బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. దయచేసి ఇప్పటికైనా మీ రాజకీయ పద్ధతులు మార్చుకోండి. రాష్ట్రంలో ఈ రోజు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధిలో వీలైతే తోడ్పాటు చేయండి, లేకపోతే ప్రశాంతంగా ఇంట్లో కూర్చోండి. రాబోయే రోజుల్లో ఎన్నికలు జరుగుతాయి, ఆ రోజు మళ్ళీ ప్రజలు తీర్పిస్తారు. ఆ రోజు మీరు నిజంగానే ప్రజల దగ్గర మీకు ఎంకరేజ్మెంట్ ఉంటే, ప్రజలు నిజంగా మీకు సపోర్ట్ చేస్తే మళ్ళీ